Hello friends, welcome to the AI Weekly Digest 1, a brand new series where every week AI లో కొత్తగా ఏమొచ్చింది, ఏం టూల్స్ రిలీజ్ అయ్యాయి, కంపెనీస్ ఏం ఇన్నోవేట్ చేస్తున్నాయి అన్ని ఈజీగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజు మన వీడియోలో ఏముందంటే మైక్రోసాఫ్ట్ కొత్త AI వాయిస్ మోడల్ గురించి, ఎలాన్ మస్క్ కోడింగ్ మోడల్ గురించి, ఇండియా నుండి వచ్చిన ఒక కొత్త AI అసిస్టెంట్ గురించి, ఇంకా ఓపెన్ AI వాళ్ళ చాట్ GPT లో కొత్త ఫీచర్ గురించి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ది మైక్రోసాఫ్ట్ తమ సొంత AI మోడల్స్ లాంచ్ చేసింది. MEI వాయిస్ 1, MEI 1 ప్రివ్యూ. అందరూ దీన్ని మై అని చెప్పి పిలుస్తున్నారు, కానీ దాని ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి మై కాదు, దాన్ని MEI అంటారు. మైక్రోసాఫ్ట్ AI. ఈ MEI వాయిస్ 1 హైపర్ రియలిస్టిక్ హ్యూమన్ లైక్ వాయిస్ జనరేట్ చేస్తుంది, టోన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ యాడ్ చేస్తుంది. You are about to crush this set. I can just feel it. Seriously, I just need some motivation, you know, like I have this set ahead of me and it's just MEI 1 ప్రివ్యూ అనేది ఒక పెద్ద ఫౌండేషనల్ మోడల్, కానీ ఇది పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఎకో సిస్టమ్ లో ట్రైన్ అయింది. యూజ్ కేసెస్ విషయానికి వస్తే పోడ్కాస్టర్స్, క్రియేటర్స్ ఒక స్క్రిప్ట్ ఇస్తే మినిట్ లోనే ఆడియో బుక్ లాగా రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాల్ సెంటర్స్ అయితే థౌసండ్స్ ఆఫ్ కాల్స్ ని హ్యాండిల్ చేయొచ్చు హ్యూమన్ ఫ్యాటిక్ లేకుండా. బిజినెస్ అయితే తమ ఇంటర్నల్ కో పైలట్స్ ని డిజైన్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పూర్తిగా ఓపెన్ AI వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. Azure యూజర్స్ కి ఇది డైరెక్ట్ గా అందుతుంది, అంటే కంపెనీస్ కి ఇది చీపర్ గా అండ్ ఫాస్టర్ AI యాక్సెస్ కూడా వస్తుంది. ఓకే, సెకండ్ ది ఎలాన్ మస్క్ కంపెనీ XAI ఒక కొత్త కోడింగ్ మోడల్ గ్రాక్ కోడ్ 1 ఫాస్ట్ ని లాంచ్ చేసింది. ఇది ప్రోగ్రామర్స్ కోసం డిజైన్ చేశారు. స్టూడెంట్స్ కి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డెవలపర్స్ కోడింగ్ లో వచ్చే బగ్స్ ని ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంపెనీస్ కి రిపిటేటివ్ కోడ్ జనరేట్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఒక డెవలపర్ కి 10,000 లైన్స్ ప్రాజెక్ట్ లో బగ్ సెట్ చేసి ఫిక్స్ చేయడానికి నార్మల్లీ ఒక వారం పడితే ఈ మోడల్ తో కొన్ని గంటల్లోనే కంప్లీట్ చేయొచ్చు. అంటే ప్రొడక్టివిటీ ఎంత సేవ్ అవుతుందో చూడొచ్చు. బట్ కేర్ఫుల్, సెన్సిటివ్ కోడ్ షేర్ చేయొద్దు, ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓపెన్ AI వాళ్ళ నుంచి ఓపెన్ AI కూడా ఈ వారం ఒక కొత్త ఫీచర్ లాంచ్ చేసింది, అదే చార్ట్ బ్రాంచింగ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే చార్ట్ లో ఏ పాయింట్ వద్ద అయినా సరే మనం బ్రాంచింగ్ న్యూ చార్ట్ అని సెలెక్ట్ చేస్తే ఒక కొత్త ప్యారలల్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఒరిజినల్ చార్ట్ ఇంటెక్ట్ గా ఉంటుంది. దీని యూజ్ కేసెస్ ఏంటంటే రైటర్స్ ఒక స్టోరీకి మల్టిపుల్ వెర్షన్స్ ట్రై చేయొచ్చు. మార్కెటర్స్ ఫార్మల్ వర్సెస్ ఫన్నీ యాడ్స్ ని ఒకేసారి టెస్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఒకే టాపిక్ పై డిఫరెంట్ అప్రోచెస్ ట్రై చేయొచ్చు. సో ఇది బేసికల్లీ ఒక వాట్ ఇఫ్ బటన్ లాంటిది. సపోజ్ మీరు ఒక టాపిక్ పై డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక న్యూ ఐడియా వస్తే నార్మల్లీ కొత్త చార్ట్ ఓపెన్ చేయాలి. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా బ్రాంచ్ చేసి రెండు ఐడియాలు ప్యారలల్ గా గ్రో చేయొచ్చు. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ కి అండ్ ఎక్స్పెరిమెంటల్ కి చాలా పవర్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక స్పెషల్ లాంచ్, గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ AI ట్రాన్స్లేటర్ ప్లాట్ఫామ్ మెయిన్లీ ట్రైబల్ లాంగ్వేజెస్ కోసం. ఇది ప్రస్తుతం సంతాలి, బీలి, ముండారి, గోండి లాంటి భాషల్లో పనిచేస్తుంది. దీని యూజ్ కేసెస్ విషయానికి వస్తే ఫార్మర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తమ భాషలోనే తెలుసుకోవచ్చు. స్టూడెంట్ వాళ్ళ ట్రైబల్ భాషలోనే లెర్నింగ్ మెటీరియల్ పొందవచ్చు. ఇది తెలుగు, హిందీ కోసం కాదు, కానీ ట్రైబల్ కమ్యూనిటీస్ కి ఇది ఒక డిజిటల్ బ్రిడ్జ్. డిజిటల్ డివైడ్ తగ్గించడంలో ఇది ఒక హిస్టారిక్ స్టెప్. ఇంకా మన లాస్ట్ అప్డేట్ వచ్చేసి గ్లోబల్ AI వాల్ నుండి UK 30 crores ఈక్వలెంట్ ఫండింగ్ అనౌన్స్ చేసింది AI కోసం. యూనివర్సిటీ స్టార్ట్అప్స్ కి రీసెర్చ్ బూస్ట్ అవుతుంది అండ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి. అండ్ స్విట్జర్లాండ్ ఒక కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ AI మోడల్ రిలీజ్ చేసింది. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని కస్టమైజ్ చేసుకుని వాడుకోవచ్చు. దీని యూజ్ కేసెస్ విషయానికి వస్తే రీసెర్చెస్ కాస్ట్లీ లైసెన్సెస్ లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. స్టార్ట్అప్ కంపెనీస్ AI టూల్స్ బిల్డ్ చేయొచ్చు, లైక్ హెల్త్ కేర్, ఫైనాన్స్. సో గవర్నమెంట్ అన్బయాస్డ్, ట్రాన్స్పరెంట్ AI సిస్టమ్స్ డెవలప్ చేయొచ్చు. చాట్ GPT, క్లాడ్ లాంటివి క్లోజర్ సోర్సెస్ కదా. ఓపెన్ సోర్స్ ఉండడం వల్ల ఇండియాలోని స్టూడెంట్స్, డెవలపర్స్ కూడా ఫ్రీగా ఇన్నోవేట్ చేయగలరు. AI జస్ట్ లగ్జరీ కాదు, ప్రొడక్టివిటీ, యాక్సెసిబిలిటీ, ఎంపవర్మెంట్ కి మెయిన్ టూల్ అవుతుంది. థింక్ వన్స్, ఒక ఫార్మర్, ఒక స్టూడెంట్, ఒక ఫ్రీలాన్సర్, ఒక CEO, ప్రతి ఒక్కరికి AI వేరే వేరే విధంగా టైం సేవ్ చేస్తుంది. సో నా సజెషన్, ఈ వీక్ నుంచి ఒక AI టూల్ ట్రై చేయండి. ఒక చిన్న ప్రొడక్టివిటీ చేంజ్ అయినా అది మీ ఫ్యూచర్ కి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది ఈ వారం AI వీక్లీ డైజెస్ట్. డోంట్ జస్ట్ వాచ్ AI గ్రో, బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్.